నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. బంగారం ఇప్పుడు కడప దాటుతుందా? ఒకప్పుడు బంగారం కొనాలంటే ఎంతో సాంప్రదాయంగా ఒక పెళ్ళిళ్ళు, వివాహాలు సందర్భాలలో కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు బంగారం కొనాలంటేనే దడ పుట్టిస్తుంది అన్నది మనం కొన్ని మధ్య కాలంలో చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ బంగారం దిగొస్తుంది. నిపుణులు మాత్రం బంగారం పెరుగుతుంది అని అంటున్నారు. కొంతమంది బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బంగారం అమ్మేసుకుంటున్నారు మళ్ళీ తగ్గిపోతుందేమో అని. సో, ఈ వివాదం అంతా ఏంటి? అసలు బంగారం పెరుగుతుందా? తగ్గుతుందా? అనే దాని మీద మనతో మాట్లాడేందుకు కమాండర్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, బంగారం అనేది ఏ ఇంట్లో ఉండకుండా ఉండదు. ఒక మాసమైన బంగారం ఉంటుంది. కానీ ఇప్పుడు బంగారం మీద చాలా వరకు మనం ఈ మధ్య కాలంలో చూసాము. బంగారం చాలా రేట్లు పెరిగిపోయింది. 2,00,000 వరకు దాటేసింది. ఒక సామాన్యుడు కొనలేని స్థితికి కూడా చేరుకున్నాడు. అలాంటిది ఇప్పుడు బంగారం మెల్లిమెల్లిగా దిగొస్తుంది. కొంతమంది దాని మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బంగారం అమ్మేసుకుంటున్నారు. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం దాన్ని అమ్మేయకండి అని అంటున్నారు. అసలు ఏంటి? అసలు బంగారం అమ్మేయాలా? ఉంచుకోవాలా? అసలు ఏంటి సార్? ఇప్పుడు దగ్గర బంగారం 1,90,000 చేరింది ఆల్మోస్ట్ అండి. పీక్కి వెళ్ళిపోయింది. అలాగే వరుస తగ్గుతూ ఇప్పుడు 1,40,000 పడింది. ఇంకా 1,20,000 పడిపోతుందని అంటున్నారు. అంటే దగ్గర మీకు 60,000-70,000 ధర తగ్గిపోయింది. 10 గ్రాముల తులం బంగారం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంత వేరియేషన్ ఒక్క చిన్న కొద్ది నెలల్లోనే జరగడం అనేది నిజానికి ఇది మార్కెట్ విశృంఖలత్వానికి నిదర్శనం అండి. ఓకే, ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి మనకి ఏమన్నారు? బంగారం కొనకండి, కొనొద్దన్నారు. నిజంగా నా సూత్రము ఫలించిందేమో అనిపిస్తుంది. కొనొద్దన్నారు. కానీ ఇప్పుడు మనం కొనట్లేదు, సరిగ్గా అమ్ముతున్నాం. ఎందుకు అమ్మేస్తున్నారంటే 1,50,000 పెట్టి కొన్నప్పుడు ఇంకా పెరిగితే అమ్ముదాం అనుకుంటున్నప్పుడు 1,50,000 కొన్నవాళ్ళు ఇంకా 1,40,000 పడి 1,20,000 పడిపోతే నష్టపోతున్నారు కదా. ఇంకా నష్టపోతామేమని చెప్పేసి అమ్మేస్తున్నారు. బంగారం మీద ఆదాయం పోయింది, అమ్మేస్తున్నారు. ఇంకా నష్టపోతామేమని చెప్పి. లేదు, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు మనకి 2,00,000 రూపాయలు పెరిగిపోద్ది, 3,00,000 రూపాయలు పెరిగిపోద్ది, అమ్ముదాం అనుకుంటే అంతకు ఎలాగో పెరగట్లేదు, ఇంకా పోతుందేమని చెప్పేసి అమ్మేస్తున్నారు. సో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దగ్గర 50 టన్నుల బంగారు ఈరోజు అమ్మకాలు జరిగాయనేది మనకు వార్తలు వస్తున్నాయి. ఇంత స్పీడ్ పరిణామం ఏ మార్కెట్కి మంచిది కాదండి. అంటే ఏంటి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం, అంటే మన ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెప్తానండి. ఒక 15 ఎకరాల్లో ఒక వెంచర్ వేశారు, ప్లాట్స్గా కట్టి అమ్మకాన్ని పెట్టారు. ఆయన కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. అది హెల్దీ వాతావరణం అండి. అట్లా కాకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్కడ ఏదో భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయి అని చెప్పి అక్కడ ఒక ఫ్లాటో 2-3 ప్లాట్లో కొనేసి నేను పెట్టుకున్నాను అనుకోండి. సో నేను ఒక లక్ష పెట్టి 3,00,000 రూపాయలు పెట్టి 3 ప్లాట్లు కొనుక్కున్నాను. నేను ఏం చేస్తాను? ఇల్లు కట్టను కదా. కట్టినప్పుడు నేనేం చేస్తాను? అది రేటు పెరిగితే అమ్మడం కోసం నేను వెయిట్ చేస్తాను. సో నేనేం చేస్తాను? దాన్ని బిజినెస్కి ఉపయోగిస్తున్నాను. బిజినెస్కి ఉపయోగిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది మీకు? వెరీ సింపుల్. నేను మార్కెట్ని రెచ్చగొడతాను. నేను బాగుంది, అక్కడ చాలా బాగుంది, అక్కడ ఇవి బాగున్నాయి, నేను రెచ్చగొడతాను. అంటే కొన్న ప్రతి ఒక్కరు రెచ్చగొడతాం, ఎందుకంటే నేను అమ్మాలి కాబట్టి. అంటే మార్కెట్ని సృష్టిస్తాను. నేను నా ప్లాట్ అమ్మడం కోసం నేను మార్కెట్ని సృష్టిస్తాను అనమాట. అప్పుడు ఏమవుద్ది? ఉన్నదానికంటే దాని వాల్యూ పెరగడం గురించి ఆలోచిస్తాను. అప్పుడు ఇంకెవరు కొంటారు? ఇంకొకటి కొంటాడు, వాడు ఇల్లు కట్టడం మళ్ళీ. సో నేను ఇప్పుడు 1,00,000 కాస్త 2,00,000కి నేను అమ్మితే నాకు 1,00,000 రూపాయలు మిగిలింది. నా దగ్గర కొన్నవాడు 2,00,000 కొంటే ఇంకొక 3-4 అమ్మడం కోసం ట్రై చేస్తాడు. అంటే ఎవరు దాన్ని అక్కడ కడతారు? ఇల్లు కట్టేవాళ్ళు ఎప్పుడు కడతారు? అందుకే అనేక వెంచర్స్ మీకు ఖాళీ కనిపిస్తాయి. ఒకనొక స్థాయికి వెళ్ళిన తర్వాత రేట్లు పడిపోయింది, మనకి రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, ప్రభుత్వాన్ని నిందిస్తాం. మధ్యకాలంలో మొత్తం అదే కదా సార్ చూస్తుంది మనము. అంటే ఫ్లాట్స్ మీద, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే కన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అంటే వెరీ ఇమీడియట్లీగా ఇప్పుడు అక్కడ ప్లాట్స్ మీద ఏదైతే ఆలోచన జరిగిందో ఇప్పుడు బంగారం మీద అదే జరుగుతుంది. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు బంగారం ఇన్వెస్ట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ దీన్ని బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అదొక మంచి ఇన్వెస్ట్మెంట్. అది భవిష్యత్తులో మంచి రేట్లు వస్తాయి. మనం బంగారం నమ్ముకుంటే మనం సంపాదించవచ్చు, ఖాళీగా కూర్చొని సంపాదించవచ్చు, ఊరికే డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో మన దగ్గర ఉన్న పెట్టుబడి పెట్టే డబ్బులన్నీ దాంట్లో పెట్టేస్తే ఎక్కువ బంగారాన్ని కొనుక్కొని పెట్టుకుంటే కొంతకాలం పోయి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయని మన ఉద్దేశం. అంటే ఏంటి? వ్యాపార ధోరణితో ఈ వ్యాపారాలు జరుగుతున్నప్పుడు వ్యాపారస్తులు ఏం చేస్తారు? దాన్ని పెంచడానికి లేదా వాళ్ళ చేయి జారిపోతున్నప్పుడు అది పడిపోవడం ఇదంతా సహజమే. మీకు షేర్ మార్కెట్ చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఎక్కడో తుమ్మితే షేర్ మార్కెట్ ఎందుకు కుదిపొస్తుంది? ఎవరో యూరోప్లో ఎక్కడో ట్రంప్ తుమ్మితేనో, లేదంటే బ్రిటిష్లో ఇరాక్లో యుద్ధం జరిగితేనో, లేకపోతే ఇరాన్లో యుద్ధం జరిగితేనో, లేదంటే గల్ఫ్లో పెట్రోల్ ఆగిపోతేనో ఇక్కడ బాంబే ఉన్న స్టాక్ మార్కెట్ కాస్త
కొలాప్స్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటండి? ఊహ అంతే. అందుకే మనం ఒక అభిప్రాయం ఏదో జరిగిపోతుంది కదా, ఏదో జరిగిపోతుంది, ముందు జాగ్రత్త పడిపోతాం, మన షేర్లు మనకు అమ్మేద్దాం, లేదా మన షేర్లు అట్టి పెట్టుకుందాం, ఓకే. ఇలాంటి ఒక రకమైన వ్యాపార ధోరణి తయారవుతుంది. ఇప్పుడు అది బంగారానికి కూడా వచ్చింది దురదృష్టం. అంటే ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువ మంది కొని పెట్టుకున్నాం. అదొక సాంప్రదాయం సార్. ఒక వివాహం జరిగినా, ఒక ఏదైనా చిన్న ఫెస్టివల్ జరిగినా, గిఫ్ట్ రూపంలో కానివ్వండి, ఏదైనా కానీ బంగారం కొనడం అనేది ఒక ఆనవాయితీగా వెళ్ళిపోయింది మనకు తెలంగాణ, ఆంధ్ర, ఏ కమ్యూనిటీలో అయినా కూడా. సో అలాంటప్పుడు బంగారం కొనాలనే చూస్తారు. కానీ ఇప్పుడు సామాన్యుడికి మాత్రం ఈ మధ్యకాలంలో పెరిగిన ధరని చూస్తే మటుకు ఈవెన్ ఒక పుస్తల తాడు కూడా కొనలేని పరిస్థితికి వాళ్ళు చేరుకున్నారు. కానీ ఇది మధ్య తరగతి వాళ్ళకి ఊరట లభించినట్టే కదా బంగారం తగ్గితే. కరెక్టే అండి. మనం ఇందాక ఆ ప్రశ్న ఇలాగే అర్థం చేసుకోవాలండి. మనము ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నప్పుడు ఇల్లు కట్టే వాళ్ళే కొనాలి. అతను కొంటాడు, ఇల్లు కట్టుకుంటాడు. అతను అందుబాటులో ధరలో ఉన్నప్పుడు తను కట్టుకుంటాడు, అందుబాటులో లేనప్పుడు తను కొనలేడు, కట్టలేడు. సో అతను నష్టపోతున్నాడు. రియల్ ఎస్టేట్ భూమి వస్తే అతను నష్టపోతున్నాడు, ఇల్లు కట్టుకునేవాడు నష్టపోతున్నాడు. ఇలా బంగారం కూడా అంతే. నాకు బంగారం దేనికి అవసరం? నేను ఆభరణాలు తీసుకోవాలి, లేదు నేను మా పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగించుకోవాలి, లేదు నా ఒంటికి కొంత బంగారం లేదు కాబట్టి నేను కొనుక్కోవాలనుకున్న వాళ్ళు సాంప్రదాయవాదులు. వాళ్ళ వల్ల ఇదేమి ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఉండవు. వాళ్ళ వల్ల నిలకడగానే వెళ్తుంది మార్కెట్. అది ఎక్కువ ఏం పెరిగిపోదు. ఒకవేళ తులం బంగారం మీద 1,000 2,000 పెరిగిందంటే ఒక వారం రోజులు టైం తీసుకుంటాం, 1,000 పడిపోదు. అట్లాంటి మార్కెట్ కాకుండా హఠాత్తుగా నేను భవిష్యత్తులో ఏదో వస్తుందని చెప్పేసి అట్టి పెట్టుకోవడమో, కొన్ని ఒక అర కేజీ బంగారమో, కేజీ బంగారమో, లేదంటే ఒక 10 తులాల బంగారమో కడ్డీలో కొనుక్కొని పెట్టుకోవడం వల్ల నాకు నా మార్కెట్ని ఏం చేస్తాను, నేను శాసించడం కోసం ట్రై చేస్తాను. అలాంటి వాళ్ళతోనే మీకు ఇలా పుస్తలు కావాలనుకున్న వాళ్ళు, లేదా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు నిజంగా సఫరర్స్. ఇప్పుడు ప్రధానమంత్రి బంగారం కొనొద్దన్నాడు ఆయన, మనం కొండం మానేద్దాం అనుకుందాం. కొండం మానేసినంత మాత్రం రేట్లు ఏమి పడిపోలేదు కదా. అంటే కొద్ది మొత్తంలో అయితే తగ్గింది కదా. అందుకోసం పడిపోలేదు రేట్లు, అందుకోసం ఎలా పడతాయండి? కానీ మార్కెట్ ఒత్తిళ్ళు అలా తయారయ్యాయి, అందుకోసం పడ్డాయి. సో ఇదంతా ఒక మాఫియా నడుస్తుంటుంది వ్యాపారాలు. గోల్డ్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ అయితేనేమి, కొంతమంది వ్యాపార వర్గాలు దీన్ని శాసిస్తారు. ఆ శాసిస్తున్నప్పుడు సామాన్యులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు 1,00,000 వరకు తీసుకెళ్ళింది వాళ్ళే, 2 లక్షల వరకు తీసుకెళ్ళింది వాళ్ళే, మళ్ళీ తగ్గిస్తుంది కూడా వాళ్ళే. పెంచే అవకాశం కూడా లేదు, దాంట్లో డౌట్ ఏమీ. వాళ్ళ కోసం పెంచుతారు, వాళ్ళ కోసం పెంచుకుంటారు, వాళ్ళ కోసం పెంచుకోరు, వాళ్ళ కోసం తగ్గించుకుంటారు. సో వాళ్ళేమి అన్యాయం అయిపోరు, వాళ్ళేమి ఆస్తులు అమ్ముకోరు, లేదంటే అడుగు తినరు. ఆస్తులు అమ్ముకున్నా అడుగు తిన్న సామాన్యులే. కానీ వీటన్నిటి మధ్యలో మటుకు మధ్యతరగతి వాళ్ళైతే నలిగిపోతున్నారు. 100% మధ్యతరగతి. గోల్డ్ అనేది భారతదేశంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తామా, మిగతా కంట్రీలో కూడా కొనుగోలు చేస్తూ ఉంటారా? ఎందుకంటే గోల్డ్ అనే దాని మీద మిగతా కంట్రీలో పెద్దగా డిమాండ్ ఏమి ఉండదు. ఈవెన్ భారతదేశంలోనే దాన్ని ఒక ఇదిగా చూస్తారు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటారు? మీకు చైనాలో కూడా ఎక్కువ, మనకంటే ఎక్కువ చైనాలో కూడా వాడతారండి బంగారాన్ని. అంటే బంగారాన్ని మనం ఆభరణాలుగా వాడుకుంటాము, మరికొంతమంది దాన్ని ఆస్తిగా వాడుకుంటారు, ఇంకొంతమంది బాగా బలిసిన వాళ్ళు రకరకాల వస్తువులు పెట్టుకుంటారు. వాళ్ళు తాగే టీ గ్లాసులు, చైర్ అయితేనేమి, ఇంకా అట్లాంటి సరే గాలి వరకు మనం వెళ్ళొద్దు. ఇంకా చాలా మంది ఇప్పుడు అన్నం తిన్న ప్లేట్లు కావచ్చు, లేదంటే ఇంకొంచెం దేవుడు బొమ్మలు కావచ్చు, లేదు కొంతమంది ఈ మధ్య బంగారు పుత్తులు వస్తున్నారు, ఇంత కండీలు మెడలు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది, అట్లాంటి వాళ్ళు కావచ్చు. ఇదంతా ఓ రకంగా చెప్పాలంటే ఎంత బంగారం ఉందని నాకు చెప్పుకోవడం కోసం చేసే వేషాలు ఇవన్నీ, స్టేటస్ కోసమే. ఆ స్టేటస్ ఇప్పుడు ఏదన్నా సరే ఒక చిన్న విషయం ఆలోచించండి. మీ దగ్గర 1,00,000 రూపాయలు బండిల్ ఉంది, ఈ బండిల్ మీరు మీ దగ్గరే పెట్టుకున్నారు అనుకోండి, దాని లాభం ఏంటండి? ఏమీ ఉండదు. సర్క్యులేట్ కావాలి, ఏ వస్తువైనా సరే సర్క్యులేట్ అవ్వాలి. అంటే మీ నోటు ఆ నోటు పలానా దగ్గరికి వెళ్ళాలి, ఆ నోటు ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అంటే వస్తు మార్పిడి ప్రతి నోటు కారణం కావాలి. అలాంటి కాకుండా మీ దగ్గరే పెట్టుకుంటే వినియోగ శక్తి, మీకు దాని ఏమంటారు, కొనుగోలు శక్తి ఉండదండి. సో వస్తు మారకం అనేది ఈ రూపాయి కదా మధ్యలో కనెక్షన్ అయ్యేది. ఈ రూపాయిని మీరు అట్టి పెట్టిస్తుంటే ఎక్కడో ఒక వస్తువు ఆగిపోయింది అక్కడ. మీకు ఈ రూపాయి వల్ల ఇంకొక వస్తువు మీరు ఏదైతే కొనాలో ఆ వస్తువు ఎవరి చేత కొనబడలేదు, కొనబడకపోతే ఆ వస్తువు పాడైపోతుంది. రూపాయి పోదు, రూపాయి అలాగే మీ బీరోలు ఉంటుంది, కానీ అక్కడ దాని పరంగా వస్తే ఒక ఐటమ్ ఉంటుంది, అది మీ డబ్బులతో కొనబడలేదు అనుకోండి, ఆ ఐటమ్ పాడైపోద్ది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం సర్క్యులేట్ చేయాలి. అంటే గోల్డ్ ఎప్పుడు కూడా దాచిపెట్టుకోకూడదండి, సర్క్యులేషన్లో ఉండాలి. అయితే ఆభరణాల రూపంలో ఉండాలి, లేదంటే
మార్కెట్లో ఉండాలి. ఓకే. నేను ఈరోజు కొనుక్కున్నాను, నేను అమ్మేయాలి. వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, చిన్న చిన్న ప్రాఫిట్ల మీద ఆలోచించాలి. ఈరోజు నేను తులం బంగారు నేను కొనుక్కున్నాను, 1,40,000 ఉంది, రేపు ఒక 10,000 రూపాయలు పెరిగింది, నేను అమ్మేయాలి. సో అమ్మేయాలి. అట్లా చిన్న చిన్న లాభాల మీద వెతకాలి తప్ప నేనే మార్కెట్లో కొన్ని కడ్డీలు కొనిపెట్టుకొని మార్కెట్ని శాసించాలనుకుంటే అలాంటి వాళ్ళతోనే అటు రియల్ ఎస్టేట్ కానీ ఇటు గోల్డ్ కానీ ఒక్కొక్కసారి ఎటో వెళ్ళడం, ఒక్కొక్కసారి డ్రాస్టింగ్గా పడిపోవడం జరుగుతుంది. మీరు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఆంధ్రాలో ఈ మధ్య అక్కడ కూడా బంగారు నిల్వలు తయారయ్యాయి. ఓకే. ఏమండి, కర్నూలులో ఈ మధ్య గోల్డ్ నిల్వలు మనకి అక్కడ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. సో జొన్నగిరి అనుకుంటా, జొన్నగిరి గోల్డ్ అని వచ్చింది మనకి. ఆల్రెడీ బిస్కెట్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయని తెలిసింది. అలాగే నిన్న మొన్న న్యూస్లు వచ్చాయి, కుప్పలు కూడా గోల్డ్ నిల్వలు చాలా ఉన్నాయని. సో ఈ కొప్పలు కావచ్చు లేదంటే కర్నూలులో కావచ్చు, ఈ గోల్డ్ నిల్వలు కూడా బాగా బయటకు వస్తే ప్రధానమంత్రి ఏమన్నారు, మీకు ఎందుకు గోల్డ్ కొనొద్దన్నారు? మీకు మనం దిగుమతి చేసుకుంటాం కదా, ఆ దిగుమతి కొంత తగ్గుతుంది కనుక అప్పుడు ఈ బంగారం కనుక మార్కెట్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చే బంగారాన్ని ఆపుకోగలుగుతాం, దాని దిగుమతి తగ్గుతుంది, మన విదేశీ మార్క ద్రవ్యం ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంటుంది. సో ఇలాంటి అంటే ఇప్పుడు మన దేశంలో అటు కర్నూలులో కావచ్చు, కుప్పంలో కావచ్చు, ఇంకా దేశంలో చాలా ప్రాంతాలు ఉంది కదా, ఎక్కడ ఇలాంటి బంగారు నిల్వలు ఏమైనా ఉంటే అవి వెలికి తీయగలిగితే మన బంగారం మనకే రాగలిగితే, సో మన ప్రధానమంత్రి ఇప్పుడు మీరు ఏం అవసరం లేదు బంగారాన్ని కొనండి అంటాడు ఆయన, మన ప్రధానమంత్రి, మన బంగారం కాబట్టి. సో అట్లా ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. ఈ మార్కెట్ ఒడిదుడుకులన్నీ ఎప్పుడైతే మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామో దిగుమతి కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయండి. మన దిగుమతి కారణం కాకుండా మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే, మన బంగారం మనకే కాగలిగితే, వ్యామోహం మనం వదుకోగలిగితే మార్కెట్ నిలకడగా ఉంటుందండి. ఓకే. సో బంగారం మీద ఉన్న వ్యామోహం తగ్గించుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.